హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను ఒక హెల్తీ దోశ చేయబోతున్నానండి. పిల్లలకి ముందుగా 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి తీసుకొని 3 ఎగ్స్. ఇప్పుడు ఇంట్లో పండు మాగిన అరటిపండ్లు ఉంటాయి కదండి, అవి కొంతమందికి నచ్చవు, కానీ ఇట్లా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ అరటిపళ్ళని పడేయకుండా హెల్తీ కూడా. బాగా పండు మాగిన అరటిపండులో మంచి పోషకాలు ఉంటాయండి, ఎప్పుడు పడేయకూడదు. బాగా పండు మాగినవి. ఇప్పుడు అరటిపళ్ళని మిక్సీ జార్లో వేసుకొని, మనము 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ పండు మాగిన అరటిపండులో స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మెత్తగా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు ఉండకూడదు. ఉండలు లేకుండా కలుపుకొని చూడండి, అట్లా ఉంటే చాలు. ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను గట్టిగా ఉండేసరికి. ఇప్పుడు దాన్ని దోశ వేసి చూపిస్తాను చూడండి. అట్టులాగా నెయ్యితో వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం మందంగా వేసుకోవాలి, పల్చగా వేసుకుంటే విరిగిపోతుంది. ఇప్పుడు దాని మీద నెయ్యి వేసి పూసానండి. ఆయిల్ కాకుండా పిల్లలకి నెయ్యి వేస్తే మంచిది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి ఇలాగా. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్ వచ్చిందండి. ఎగ్ బనానా వేసాం కాబట్టి మంచి కలరు, మంచి స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలకి దాంతో నేను టమోటా సాస్లో అద్ది పెట్టానండి పిల్లలకి. పెద్దవాళ్ళకి టమోటా సాస్ నచ్చకపోతే చట్నీ, పప్పు అలాంటివి వేసుకొని తినొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.